సాక్షాత్తు శ్రీరాముని భూములకే రక్షణ లేకుండా పోతుంది. అన్యక్రాంతమైన 5 కోట్ల భూముల కబ్జాలపై సిఐడి విచారణ చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ రామచంద్ర ఆలయ భూములను కాపాడాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరాముని ఆలయానికి కాకతీయులు చోళుల పాలనలో వందల ఎకరాల భూములు ఇనాంగా ఇచ్చారు. ఆలయ పోషణకు భూములను దానంగా ఇచ్చారు. రాను రాను భూములు కొన్ని మఠాలు, దేవస్థానాల బోర్డుల పేరిట వారి అజమాయిషీలో ఉన్నాయి. మరికొన్ని ఆలయ భూములు దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లాయి. ఈ భూములను కౌలు ఆదాయంతో ఆలయ నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. నిజాం దక్కన్ స్టేట్ లో తెలంగాణ జిల్లాతో మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్, పర్భని, ఔరంగాబాద్, నాగపూర్ జిల్లాలు ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయ భూములు, మహారాష్ట్రలో భూములను కౌలుకిచ్చారు. వాటి ఆదాయాన్ని దేవాలయాల నిర్వహణకు వినియోగించేవారు. ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ మండలంలోని వడూరు శ్రీ రామచంద్ర ఆలయానికి 243, 280 సర్వే నెంబర్లో 50 ఎకరాలు భూములు ఉన్నాయి. ఈ భూములు జిల్లాలోని ఓ మఠం ఆధీనంలో ఉన్నాయి. కౌలుతో ఈ భూముల్లో సాగు చేస్తున్నారు. వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణకు ఖర్చు చేసేవారు. కాలక్రమేణా ఈ భూములపై పర్యవేక్షణ లేకపోవడంతో భూములు కనిపించకుండా పోతున్నాయి. మరోవైపు ఈ భూముల పట్టాలు ఇతరుల పేరిట మారిపోయాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. వడూరులో రామాలయం ఉన్నది. మరి రామాలయం దాదాపు మండల్లో 50 ఎకరాల భూమి ఉంది. ఆ 50 ఎకరాల భూమి దాదాపు వడూరులో మాత్రం 10 ఎకరాలే ఉంది. దాదాపు 40 ఎకరాల భూమి మండల్లో అక్యుపై అయిపోయింది వేర్ల పేరు మీద. దాదాపు ఇంతకుముందు ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని రామ మందిరం భూమిని ఇప్పిస్తే మా డెవలప్మెంట్ వడూరులో ఇంకా రామ మందిరం ఇంకా డెవలప్మెంట్ అవకాశాలు ఉంటాయి. రామచంద్ర భూములు ఓ మఠం ఆధ్వర్యంలో పెత్తనం కొనసాగుతోంది. మఠం భూముల సర్వే నెంబర్లో రికార్డు, పత్రాలు, పట్టాలు పేరు మారాయి. మఠం నిర్వాహకుల ప్రమేయంతోనే కబ్జాలకు గురయ్యాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారని, మఠం నిర్వాహకులు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. సాగు భూములకు డిమాండ్ ఏర్పడింది. నిర్మల్ జిల్లా సమీపంలోని వడూరులో ఎకరానికి 10 నుంచి 20 లక్షల మార్కెట్ ధర ఉంది. దాదాపు 40 ఎకరాలను భూ బకాసురులు మింగేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటి విలువ 5 కోట్లుంటుంది. ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయంకు దాదాపు 50 ఎకరాల భూమి ఉంటుంది. 10 ఎకరాలే మా ఆధీనంలో ఉన్నది, 40 ఎకరాలు మంది స్వాధీనంలో ఉన్నది. దీనికి వచ్చిన భూమితోటి ఆదాయంతో పూజా కార్యక్రమాలు నడిపిస్తున్నాం. దీని ఓనర్లు హైదరాబాద్లో ఉంటారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇదంతా ఆక్యుపైడ్ ఉన్నది 40 ఎకరాల భూమి. ఆలయ భూములపై స్పష్టమైన వివరాలు లేవు. దీంతో సిఐడి ప్రభుత్వ శాఖల అధికారులతో భూముల వివరాలను ఆరా తీస్తోంది. మఠం నిర్వాహకుల్లో కొందరి వ్యవహార శైలిపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మిగులున్న భూముల స్థితిపై వివరాలు లేవు. మఠం నిర్వాహకులు ఆలయ భూములపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అసలు ఆలయ భూముల విషయం ప్రజలకు అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏటేటా ఆలయ భూముల ఎకరాల సంఖ్య తగ్గుతుందని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది 10 ఎకరాలు, ఇంకా 40 ఎకరాలు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. వాళ్ళు పెద్ద మనుషులందరూ ఫిర్యాదులు చేసిండ్రు కాబట్టి ఇప్పటిదాకా ఎవడు తిరిగి ఇయ్యలేడు. గవర్నమెంట్ కు మొర పెట్టుకున్నారు, అందరికి మొర పెట్టుకున్నారు, ఎవడు ఏం చెప్పలేడు. ఊరోళ్ళం అందరం ఒక్కటై పోరాటం చేస్తాం. ఇది ఎవడైతే తిన్నాడో వాడిని బయటకు తీసుకొస్తాం. రామ్ మందిర్ భూములు అన్యాక్రాంతంపై సిఐడి ఎంక్వైరీ జరుగుతుందన్నారు నేరడిగొండ ఎంఆర్ఓ సంతోష్ రెడ్డి. ఎంక్వైరీ నివేదిక తర్వాత కబ్జాదారులపై చర్యలు చేపడతామన్నారు. శ్రీరామచంద్ర స్వామి టెంపుల్ లో సుమారు 45 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. అవి ఇప్పుడు మా రికార్డుల ప్రకారం సుమన్ బాయి అని కల్టివేషన్ చేస్తున్నట్టుగా మా రికార్డులు ఆధారం చూపిస్తున్నాయి. కానీ పట్టేదారు కాలం మాత్రం శ్రీరామచంద్ర స్వామి టెంపుల్ పేరు మీదనే ఉన్నాయి. కాబట్టి అది వాళ్ళు ఆ దేవాదాయ శాఖ వాళ్ళ ఆధీనం లోపలనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రికన్సిలేషన్ చేసుకొని పోతున్నారు ప్రతి సంవత్సరము. ఇప్పటికైతే అన్యక్రాంతమైనటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఒకవేళ అలాంటివి మా దృష్టికి వస్తే మాత్రం మేము అధికారికంగా చర్యలు తీసుకుంటాం. ఈ విషయం లోపల సిఐడి డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్ రావడం జరిగింది. నా రికార్డుల ప్రకారం ఏదైతే మా రికార్డులు పట్టేదారు కాలమ్స్లపై ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది.